హాస్టల్ అడ్మిషన్స్ ఇవ్వాలి కాబట్టి, ఎందుకంటే స్కూళ్ళలో అడ్మిషన్స్ అయిన తర్వాతనే మనం హాస్టల్లో అడ్మిషన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం హాస్టల్ అడ్మిషన్ అడ్వైజరీ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడ కూడా నేను అందరినీ కోరుకునేది ఒకటే, దాదాపు నర్సాఫ్ నియోజకవర్గంలో 17 హాస్టల్స్ ఉన్నాయి. బాయ్స్కి గర్ల్స్కి సంబంధించి మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ. కాబట్టి ఎక్కడో కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా విద్యార్థులందరూ కూడా హాస్టల్లో చేర్పించి వారికి అన్ని విధాలుగా వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎక్కడైనా సమస్య ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురావాలి, వాటిని పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఏంటంటే హాస్టల్లో ఎందుకు ఉంటున్నారు, వాళ్ళ స్కూల్లో సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల, వాళ్ళ ఊళ్ళో. అందుకనే మనకు దూరంగా ఉన్నటువంటి హాస్టల్లో వచ్చి వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులుగా దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సినటువంటి బాధ్యత వార్డెన్స్. మీరు జాగ్రత్తగా మరి దీనిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని మా దృష్టికి వస్తుంది ఏంటంటే వార్డెన్స్ లోకల్గా ఉండరు, అదేవిధంగా ఎవరికి అప్పచెప్పేసి వెళ్తా ఉన్నారు. వారి వల్ల పిల్లలకి కొంత ఇబ్బంది అవుతుంది. అటువంటిది లేకుండా చూసుకోండి. ఏదైనా అటువంటిది ఉంటే కనుక సరి చేసుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఫుడ్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఏం లేదు. ఎందుకంటే బాగా చదివితే మరి అదేవిధంగా కరెక్ట్ ఫుడ్ వాళ్ళు తీసుకోగలిగితే ఆరోగ్యవంతమైన జీవితంతో బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మంచి ఫుడ్ ఇవ్వాలి. మన ప్రభుత్వాలు కూడా మరి పిల్లలకు సంబంధించి మరి ఫుడ్ విషయంలో మంచి అంటే అన్ని ఇచ్చే విధంగా మన ప్రైస్ కూడా పెంచుతూ రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. కాబట్టి వారికి వసతులు అంటే మీరు అన్నట్టుగా కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకి పెట్రోల్ ఇవ్వడం కానీ, డ్రెస్సులు ఇవ్వడం కానీ, లేదంటే కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా నోట్బుక్స్ ఇప్పుడు నోట్బుక్స్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా వారికి అందించేది చూడాలి. ఎక్కడైనా మీకు ఇబ్బంది ఉంటే తప్పకుండా మాకు సమస్య మేము జిల్లా కలెక్టర్ కానీ లేదంటే సోషల్ వెల్ఫేర్కి సంబంధించి బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి మాట్లాడి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. నిజంగా లాస్ట్ అడ్వైజరీ మీటింగ్లో మీరు చెప్పడం జరిగింది కొన్ని హాస్టల్స్ అన్ని కూడా ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిరిపురం హాస్టల్ కానీ, ఓమారం హాస్టల్ కానీ, మీరు అర్ధర్ హాస్టల్ కానీ, ఇవన్నీ కొంత డాక్యుమెంటరీ స్టేజ్లో ఉన్నాయి. వాటికి రిపేర్స్ కానీ లేకపోతే కొంత బిల్డింగ్స్ ఇవ్వమని చెప్పేసి మన అడ్వైజరీ బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత బీసీ గారు కూడా మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తానని చెప్పేసి తెలియజేస్తారా. అది కాకుండా నేను అన్నట్టుగా అట్లీస్ట్ కొంత రిపేర్స్ కన్నా ఇవ్వగలరు. ఎందుకంటే లాస్ట్ అయిన తర్వాత కొన్ని హాస్టల్స్కి రిపేర్స్కి రావడం జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి రిపేర్స్ అవసరం ఉంటే కూడా ప్రభుత్వానికి శాంక్షన్ చేసిందిగా మన అడ్వైజరీ బోర్డుగా డిస్కస్ చేసినట్టుగా మనం వారికి మరి ప్రభుత్వం కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ హాస్టల్గా క్యాస్ట్ ఈక్వేషన్స్ మనం పెట్టుకున్నదే బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్. కాబట్టి దానికి ఎంతైతే కోటా ఉండాలో అంతా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒకవేళ ఎక్కువ తక్కువ అయినప్పుడు మనం ఇక్కడ మీటింగ్లో కూడా ఏంటంటే ఇంతమంది బీసీ పిల్లలు ఇక్కడ వస్తారు కాబట్టి దాన్ని అడ్మిట్ చేసుకుంటాము. లేకపోతే ఎస్సీ హాస్టల్లో బీసీ పిల్లలు, బీసీ హాస్టల్ ఎస్టీ పిల్లలు అన్నప్పుడు మనం ఇక్కడనే అడ్జస్ట్ చేసుకొని కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా చేసుకుందాం. అవన్నీ కూడా తిరిగి పంపకండి. పంపిస్తామంటే మన అడ్వైజరీ మీటింగ్లో మేము డిస్కస్ చేసినాం. కాబట్టి ఏ పిల్లలు కూడా పంపించకుండా మనం జాయిన్ చేసుకుంటామన్నట్టు ఒకటి చూద్దాం. ప్రభుత్వం గతంలో కూడా ఒక ఆలోచన చేసింది. ఇప్పుడు చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తున్నాయి, హాస్టల్స్కి తక్కువ మంది వస్తూ ఉంటారు. కానీ మీరంతా కూడా పట్టుబట్టి మరి వేకెన్సీస్ లేకుండా మీరంతా స్టూడెంట్స్ కూడా తీసుకుని రావడం జరుగుతుంది. చాలా సంతోషం. మరి అదేవిధంగా 100% రిజల్ట్ కూడా వస్తుందని చెప్పేసి కూడా చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే స్కూల్లో చదివిన తర్వాత మళ్ళీ హాస్టల్కి వచ్చిన తర్వాత మీరు స్పెషల్ క్లాసెస్ ఇచ్చి వాళ్ళు బాగా చదువుకునే విధంగా చేసిన చాలా సంతోషం. మరి అదేవిధంగా మనకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే యాజ్ ఎమ్మెల్యేగా నేను ప్రభుత్వం దృష్టికి రికమెండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటన్ని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఎక్కడ కూడా ఏ లోపాలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే నేను ఇన్స్పెక్షన్ చేసినప్పుడే కాదు, ఇప్పుడు చైర్మన్ గారు చెప్తున్న తన పరిధిలో ఉన్నటువంటి తను ఇన్స్పెక్ట్ చేస్తుంది, లేదంటే మన కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళ పరిధిలో ఉంటే వాళ్ళకి ఇన్స్పెక్ట్ చేస్తారు. యాజ్ ఎమ్మెల్యేగా ఎక్కడ ఉన్నా నేను ఇన్స్పెక్ట్ చేస్తాను. కానీ ఎక్కడ కూడా లోపాలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీది. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే కూడా మేము దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మరి అదేవిధంగా ఇప్పుడు చెప్పింది ఇంకొకటి, మన నర్సాపూర్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లేదంటున్నారు. తప్పకుండా రికమెండ్ చేస్తాను. నేను కూడా రికమెండ్ చేసిన పిల్లలకి ఇక్కడ హాస్టల్ కావాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం. నేను అన్ని విధాలుగా చూస్తాను. బాయ్స్ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్, అందుకనే మొన్న
ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ కావాలని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. నర్సాపూర్లో బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లేదు, అది కూడా తెచ్చుకున్నాం. కాకపోతే ఇక్కడ స్థలం గట్టు తూప్రాల్లో నడుస్తుంది, దాన్ని కూడా స్థలాన్ని కేటాయించడం జరుగుతుంది. మైనారిటీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా తెచ్చుకున్నాం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చాకుండా తెచ్చుకున్నాం. సో ఇది అన్ని దగ్గర స్కూల్స్ రావాలి. మనకు ఎంత అందుబాటులో మనకు స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూలే అనుకోండి, స్కూల్సే కానీ అందుబాటులో ఉంటుందంటే చదువుకోవడానికి అవకాశం కల్పించిన వాళ్ళు. ఎందుకంటే గతంలో వాళ్ళ పేరెంట్స్ చదువుకున్న